చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం యొక్క టైటిల్ ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకని ఈ మాటల్ని మనం వినాల్సిన అవసరం ఉందంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేవుని మాటలను బట్టి ఓదార్పును పొందుకుంటాం, దేవుని మాటలను బట్టి నూతనమైన బలాన్ని పొందుకుంటాం. ఖచ్చితంగా ప్రియులరా, కొన్ని డిఫికల్టీ ఫేజెస్ గుండా, అంటే కొన్ని సమస్యలు గుండా, కొన్ని కష్టాలు గుండా ఏ వ్యక్తి అయినా వెళుతున్నప్పుడు ఏమనుకుంటాడంటే, దేవుడున్నాడా, దేవుడుంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అలాగే ఒకవేళ మీరు చాలా భక్తి కలిగి, దేవుని పనుల విషయంలో అత్యంత ఆసక్తి కలిగి, దేవుని స్తుతిస్తూ ఎల్లవేళలా దేవుని మహింపరుస్తూ, దేవుని యొక్క వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కోకుండా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా పాటిస్తూ బ్రతుకుతున్నప్పుడు సమస్యలు వస్తే చాలా నష్టం వాటిల్లుతూ ఉంటే, దేవుని కోసం చాలా కష్టపడుతుంటే మీరు చేసే వాటిలో నష్టం వస్తూ ఉంటే, అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఎందుకు దేవుడు నన్ను చూడటం లేదు, ఎందుకు దేవుడు నాకు దీవెని ఇవ్వటం లేదు అని చాలా అసహనం, చాలా నిరాశ, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయితే ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆయన చెడు చేయవాడు కాదు. ఆయన దుష్కార్యం చేయుట అసంభవము, ఆయన అన్యాయం చేయుట అసంభవము. యోబు గ్రంథం 34:10. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేయుట అంటే న్యాయం కాకోకుండా నువ్వు చాలా మంచిగా ఉంటే నీ జీవితాన్ని పాడు చేయడం కానీ, నువ్వు చాలా మంచి మార్గంలో నడుస్తున్న వాడివైతే నిన్ను ఇబ్బంది పెడతాం కానీ, అలా చేస్తూ ఉన్నాడంటే ఆయన అన్యాయస్తుడని నీకు అనిపిస్తుందేమో. మరి యోబు జీవితంలో కూడా అలాంటి సమస్యలు గుండా వెళ్ళినప్పుడు మనం ఆ యొక్క వాక్య భాగాల్ని అనేక సార్లు మనం విన్నాం. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు వస్తున్నప్పుడు మన విశ్వాసం కోల్పోకోకుండా, మన నిరీక్షణను కోల్పోకోకుండా, సత్యవాక్కును, దేవుని యొక్క వాక్కును మనం అర్థం చేసుకున్న వారమైతే ఆయనలో నిలిచిండే కృప ఉంటుంది. కాబట్టి అసహనం మనకు రాకోకుండా, నిరాశ మనకు రాకుండా, నిరీక్షణను కోల్పోయే స్థితి మనకు వండుకోకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం, ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం చాలా ఆవశ్యకమండి. ఆయన అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా ఆయన మేలు చేసేవాడే. ఆయన చూస్తున్నవాడు కదా. కనీసం ప్రతి పరిస్థితి, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ ఇబ్బందులను ఆయన చూస్తున్నాడు. చూస్తూ ఎందుకు ఊరుకున్నాడో కూడా దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆయనకి పక్షపాతం ఎలాగో లేదు. మనం అయితే మనకి పక్షపాతం ఉంటుంది. అంటే ధనికులను ఒకలాగా, పేదలను ఒకలాగా మనుషులు చూస్తారు. సో ఆయన ధనికులను ఒకలాగా, పేదలను ఒకలాగా చూసేవాడు కాదు. అధికారులను ఒకలాగా, అధికారం లేని వారిని ఒకలాగా చూసేవాడు కాదు. ఆయనకి పక్షపాతం అనేది లేదు. ఆయన అన్యాయం చేసేవాడు కూడా కాదు. ఆయన చెడు చేసేవాడు ఎంత మాత్రం కాదు. అయినా కూడా నీ జీవితంలో కష్టాలు, అయినా కూడా నీ జీవితంలో నష్టాలు. సో ఈ కష్టాలు, నష్టాలు ఒకవేళ ఎలా మనం ప్రార్థన చేయాలి? అలాంటి ఫేజెస్ గుండా వెళుతున్నప్పుడు ఎలాంటి విషయాలను కనిపెట్టి ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఒకవేళ ప్రభువా నేను తప్పు చేస్తుంటే, ఒకవేళ నేను పాపం చేస్తున్నట్లయితే నాకు తెలియపరచు, నాకు బయలుపరచు అని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో మనం కనిపెట్టినట్లయితే మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నప్పుడు మనం చేసే తప్పులేంటో వాక్యపు వెలుగులో మనకు కనిపిస్తాయి. వాటిని సరిచేసుకుని ప్రభువా ఎలా మనం ప్రార్థన చేయాలి, అలాంటి ఫేజెస్ గుండా వెళుతున్నప్పుడు ఎలాంటి విషయాలను కనిపెట్టి ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఒకవేళ ప్రభువా నేను తప్పు చేస్తుంటే, ఒకవేళ నేను
పాపం చేస్తున్నట్లయితే నాకు తెలియపరచు, నాకు బయలుపరచు అని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో మనం కనిపెట్టినట్లయితే మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నప్పుడు మనం చేసే తప్పులేంటో వాక్యపు వెలుగులో మనకు కనిపిస్తాయి. వాటిని సరిచేసుకుని ప్రభువా ఇదిగో సరిచేసుకున్నాను, నాకు సహాయం చేయి, నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిపించు అంటే ఖచ్చితంగా దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. అయితే అయినప్పటికీ కూడా ఏమి నీ జీవితంలో తప్పులు లేనప్పటికీ కూడా, నీ జీవితంలో ఏమి పొరపాట్లు లేనప్పటికీ, నీ జీవితంలో ఏ పాపం లేనప్పటికీ, ఏ యొక్క అవిధేయత నీ జీవితంలో లేనప్పటికీ కూడా నీ జీవితం కష్టాలు గుండా పెడుతుందా? నువ్వెంతో భక్తి చేస్తున్నప్పటికీ, నువ్వెంతో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో సమస్యలు, నీ జీవితంలో ఇబ్బందులు, నీ కుటుంబంలో కన్నీరు, నీ జీవితంలో వేదన ఉంటూ ఉందా? డోంట్ వరీ, దాని గురించి చింతపడద్దు. ఎందుకంటే అది చాలా చింతని కలిగించేదే, అది చాలా బాధని కలిగించేదే, చాలా బాధని, చింతని, వేదనని కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ మాటలు నీకు సత్యాన్ని బోధపరచాలనే ఒక ఆశతో నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆయన సార్వభౌమాధికారానికి మనం లోబడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన సార్వభౌమ అవసరం ఉంది. అలాగే మనము చెప్పుకున్నట్లుగా ఆ మాట 19వ వచనంలో మనం చూడొచ్చు. రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగ పలుకుట తగున, వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? మనందరం కూడా దేవుని చేత రూపింపబడిన వారు. మనుషులు అధికారులైనా, అధికారం లేని వారైనా, ధనికులైనా, ధనం లేని వారైనా, బీదలైనా, కాబట్టి అందరూ దేవునికి సమానమేనండి. అందరూ దేవునికి సమానమే. ఆయనకి పక్షపాతం లేదు. ఆ కులమని, ఈ కులమని, ఆ మతమని, ఈ మతమని, ఆ జాతని, ఈ జాతని, ఆయనకి పక్షపాతం ఏమీ లేదు. కాబట్టి మనము దేవునికి లోబడి జీవించడమే మనం చేయాల్సిన పని. దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రశ్నించే స్థితి పోవాలి మనలోంచి. ప్రశ్నిస్తాం మనం, దేవా నువ్వు ఉన్నావా? నువ్వు నన్ను చూస్తున్నావా? నువ్వు నన్ను చూస్తే నాకు ఎందుకు ఈ బాధ? ఆయన చూస్తున్నాడు, నిన్ను నిజంగా చూస్తున్నాడు. ఆయన మన ప్రతి మార్గాన్ని చాలా పరిశీలనగా చూస్తున్నాడు. మనము ఒకవేళ నీ కష్టాన్ని ఎవరు చూడలేదేమో కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. నీ కన్నిటిని నీ కుటుంబీకులు కూడా చూడలేదేమో కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మన ప్రతి క్షణం ఆయన చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ అవిధేయత చూపిస్తూ పాపం చేస్తున్నా, నువ్వు చీకటిలో అంధకారానికి, గాఢాంధకారంలోకి నువ్వు వెళ్ళిపోయినా అక్కడను ఆయన కనులు నేను చూస్తూనే ఉన్నాయి. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా కాపాడుకోవడం, దేవునికి సంపూర్ణంగా విధేయత కలిగి జీవించడం, రోజు రోజుకి కూడా మనము సువర్ణం వలె మారటం చాలా ఆవశ్యకమని మర్చిపోకూడదు. అలాగే సమస్యలు, ఇబ్బందులు మన జీవితాలకు వస్తున్నప్పుడు సమస్యల్ని, ఇబ్బందుల్ని దేవుడు నా జీవితంలోకి ఎలా చేస్తున్నాడు, దేవుడు నా జీవితంలోకి సమస్యలని అంగీకరించాడు అంటే ఆయనకి ఏదో ఒక చిత్తమో, ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది అని ఒక పరిపూర్ణ అవగాహనలోకి మనం వచ్చినప్పుడు ప్రభువుని ప్రశ్నించే స్థితి నుంచి ప్రభువుని ప్రార్థించే స్థితిలోకి వెళ్తాం. ప్రశ్నించే స్థితి వేరు, ప్రార్థించే స్థితి వేరు. కాబట్టి కొన్ని సమస్యలు ఎప్పుడూ నీకు మేలులే కలుగుతాయని కాదు, కానీ కొన్ని సమస్యలు గుండా వెళుతున్నప్పుడు నీ జీవితంలో నువ్వు మార్చుకోవాల్సిన వాటి గురించి ఖచ్చితంగా మొదట ఆలోచించి, రెండవదిగా ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన దుష్కార్యం చేయుట అసంభవం, ఆయన అన్యాయం చేయుట అసంభవం. కాబట్టి ఆయన నన్ను చూచుచున్నవాడు, కాబట్టి ఆయనకి పక్షపాతం లేదు, కాబట్టి ఆయన నన్ను ఇలాగే ఈ సమస్యల కొలిమిలోనే విడిచిపెట్టేవాడు కాదు, ఆయన విడిపించేవాడు. ఆయన విడిపించి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడని నువ్వు విశ్వసించాల్సిన అవసరం ఉంది. యోబు జీవితాన్ని ఆయన అలాగే వదిలేలా, అలాగే నాశనానికి ఆయన అప్షప్లా. యోబు ఎలాంటి వాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, మరి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించిన ఇంట్రడక్షన్లో మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తన 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఈ రీతిగా మరి చాలా చక్కటి బిడ్డ పాపలతో, మరి కుమారులతో, కుమార్తెలతో, అత్యంత సంపదతో తను తొలతూగుతూ ఆ యొక్క ప్రజలందరిలో గొప్పవాడిగా ఉంటూ
చాలా యథార్థవంతుడిగా, చాలా భక్తిపరుడిగా, చాలా నీతిమంతుడిగా ఉంటున్న వ్యక్తి యోబు. చాలా యథార్థవంతుడండి, చాలా మిక్కటమైన ఆస్తి కలిగినవాడు, చాలా ఆస్తి కలిగినవాడు, అత్యంత సంపన్నుడిగా యోబు ఉంటూ నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భక్తిపరుడిగా ఉంటున్నాడు ఊజు దేశమందున్న యోబు. సో ఈ యోబు జీవితంలో చాలా అంటే చాలా సమస్యలు వచ్చినాయి, మనందరికీ తెలుసు. ఉన్న ఫలాన తన పశువులన్నీ చనిపోయినాయి, తన బిడ్డలందరూ చనిపోయారు, తన శరీరం క్షీణించిపోయింది, తను చాలా భయంకరమైన హీనమైన చాలా కష్టతరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, చాలా అసహించుకునే స్థితిలోకి, చాలా అంటే చాలా బాధాకరమైన భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి పట్టు పొరుపుల మీద దొరలాడినవాడు బూడిదలో కూర్చుని బూడిద పూసుకుంటూ, మరి చర్మం దురద వస్తూ ఉంటే, ఆ గాయాలు రసికారుతూ ఉంటే వాటిని చూసుకుంటూ తన స్థితిని తలుచుకుంటే దేవుణ్ణి ఏ రీతిగా తను ప్రశ్నిస్తూ ఉంటాడో, ఏ రీతిగా ప్రశ్నించాల్సిన స్థితితో ఒకవేళ నువ్వు నేను ఆ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచన చేసుకుంటే ప్రియులారా చాలా అంటే చాలా భయంకరంగా, చాలా భయానకంగా ఉంటుంది. సో 23వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది, అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చును, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉన్నది, ఆయన నివాస స్థానం వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. సో నేను ఎక్కడ దేవుణ్ణి కనుగొంటాను, నా వ్యాధి తీవ్రత నేను మూలుగుతున్నాను చూసారా, ఆ మూలుగు కంటే కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉందని తన యొక్క బాధ అంతటిని వెళ్ళబుచ్చుతూ మరి తన బాధను తెలియపరుస్తున్నాడు. తను ఎలాంటి వాడో యోబు కూడా చెప్తూ ఉన్నాడు. 10వ వచనం అండి, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, దేవునికి నా గురించి బాగా తెలుసు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను. అబ్బా, శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అది చేయును, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. ఈ రీతిగా ఒక నిరాశ కూడా తన హృదయంలో ఉందా, ఒక బాధ వ్యాధన తన హృదయంలో ఉందా అన్నట్లుగా యోబు మనం చూస్తూ ఉన్నాం. చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు, ఆయన ఆజ్ఞను తన ఇష్టం కంటే ఎక్కువగా భావించి తన ఆజ్ఞను లోబడి దేవుని ఆజ్ఞను జరిగించిన వాడు, దేవుని యొక్క వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిన వాడు కాదు యోబు. అలాంటి యోబు జీవితంలో ఇంత సమస్య, ఇంత భయంకరమైన ఈ వ్యాధి కలిగినప్పుడు మరి ఏ రీతిగా యోబు ఉన్నాడో, ఏ రీతిగా యోబు ఫేస్ చేశాడో మనం చూసినప్పుడు మన కష్టాలేం కాదే, మన బాధలే కాదే, మన సమస్యలు సమస్యలే కాదే, మీ సమస్యల గురించి మీరు వరి అవ్వద్దు, మీ బాధల గురించి, మీ యొక్క నిట్టూర్పుల గురించి, నిరాశల గురించి వరి అవ్వద్దు. దేవుడు ఖచ్చితంగా విడిపించగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేయాలనుకుంటే ఆయన తలుపులు మోయగా తీయగలిగిన వాడెవడు, ఆయన తలుపులు తీసినప్పుడు ఆయన వేయగలిగిన వాడెవడు, ఆయన గాన నీకు సహాయం చేయాలి అనుకుంటే, ఆయన నిన్ను విడిపించాలి అనుకుంటే ఎవరన్నా నీకు వ్యతిరేకంగా చేయగలరా? ఎవరైనా నీకు వ్యతిరేకంగా నిన్ను నష్టపరచగలరా? లేనే లేదు. ఏ సాతాను, ఏ అపవాది కూడా నీకు వ్యతిరేకంగా జయించలేదు. కాబట్టి అపవాది ఆలోచనలకు నీ మనసులో, నీ హృదయంలో అపవాది ఆలోచనలు మాత్రమే పెట్టగలదు. నీ అంతటా నీవు వాడి కబంధ హస్తాల్లోకి వెళ్ళేటట్లు అపవాది చేసినప్పుడు నీ అంతటా నువ్వు వెళ్ళి అపవాది కబంధ హస్తాల్లో చిక్కకూడదు. అపవాది వచ్చి నీకేమీ చేయకోకుండా దేవుడు నీకు కాపుదలను ఆయన ఇవ్వగలడు, అపవాది చేతుల నుంచి నిన్ను విడిపించగలడు. కానీ నీవు వెళ్ళి వాడు చెప్పినట్లుగా, వాడు గైడ్ చేసినట్లుగా నువ్వు చేయటం వలన నీకు ఉన్న స్వేచ్ఛను, నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛని, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క కృపను నువ్వు వృధా చేసుకున్న వాడివి అవుతావు. అపవాది చాలా తలంపులు పెడుతుంది, చాలా నిరాశను నీ హృదయంలో నింపుద్ది, చాలా భయాన్ని, చాలా బాధని, చాలా భారాన్ని, చాలా వ్యతిరేకతను, తిరుగుబాటును నీ హృదయంలో నింపినప్పుడు నీలో నిరాశ మొదలవుద్ది, నీలో భక్తిహీనత మొదలవుద్ది, నీలో నిర్లక్ష్యం మొదలవుద్ది. ఇవన్నిటిని బట్టి నీవేం చేస్తావంటే అపవాది చెప్పినది నిజమనుకుని, అపవాది ఆలోచనలే నిజమనుకుని నీవు భ్రమపడి నీవు సువర్ణంగా మారాల్సింది పోయి
నీవు మరి పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో సాతాను ఏమందంటే యోబుని పతనమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోదాం అనేది సాతాను ఆలోచన. కానీ దేవుడికి యోబు మీద ఉన్న నమ్మకం, యోబు ఖచ్చితంగా సువర్ణంగా మారాడు. ఖచ్చితంగా దేవుణ్ణి గెలిపించిన యోబు. అసలు మనం ఈ వర్తమానానికి ఇంకా మంచిగా మాట్లాడుకోవాలంటే దేవుణ్ణి గెలిపించిన యోబు అని చెప్పుకోవచ్చు. దేవునిని గెలిపించిన యోబు, దేవునిని గెలిపించిన యోబు, దేవునిని గెలిపించిన యోబు. అబ్బా, యోబును గెలిపించిన దేవుడు అని మాట్లాడుకోవాలా, దేవునిని గెలిపించిన యోబు అని మాట్లాడుకోవాలా? దేవునిని గెలిపించిన యోబు, దేవునినే గెలిపించాడు యోబు. యోబు మీద దేవునికి అంత నమ్మకం అండి. యోబు మీద దేవునికి అంత నమ్మకం, అంత యథార్థవంతుడు, అంత నీతిమంతుడు. సో అలాంటి డిఫికల్టీస్ని ఫేస్ చేసి యోబు ఎలాంటి ఆశీర్వాదాన్ని చూశాడంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని చూశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మొరపెట్టే వారంగా, దేవునికి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ప్రభువా, నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయవు, నన్ను విడిపించవు, నాకు మేలు చేయవు అని నువ్వు ప్రార్థించాలి. కానీ నీ విశ్వాసం కోల్పోకూడదు, నీ నిరీక్షణ కోల్పోకూడదు. నిరాశతో నువ్వు నింపబడినప్పుడు, నువ్వు అలాంటి బలహీనమైన స్థితిలో అపవాది అనేక మాటలు మాట్లాడుతూ ఉంటుంది. దేవుని మాటలు ఎలా వినపడతాయి, అపవాది మాటలు ఎలా వినపడతాయి అంటే దేవుని మాటలు కూడా నీ అంతరంగం నుంచి మాట్లాడతాడు దేవుడు. అపవాది కూడా నీ మనస్సు నుంచే నీతో మాట్లాడుతూ ఉంటాడు. సో సంఘర్షణ జరుగుతుంది. అపవాది మాటలకు దేవుని మాటలకు మధ్య నీ హృదయంలో సంఘర్షణ జరుగుతుంది. నీవు ఎటువైపు మొగ్గుతున్నావో అది నీ గమ్యం, నీ యొక్క ఎయిమ్ అవుతుంది, నీ యొక్క తదుపరి ప్రయాణం అవుతుంది. అనగా నీవు దేవుని మాటలకు నువ్వు బెండ్ అయినప్పుడు, నువ్వు దేవుని మాటలకు అనుకూలంగా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తావు. ఒకవేళ అపవాది యొక్క నిరాశతో, అపవాది యొక్క అబద్ధికపు మాటలతో నువ్వు ఏకీభవించినప్పుడు నీవు భక్తిహీనునుగా మారి నీవు నిర్లక్ష్యమైన జీవితాన్ని, పాపయుక్తమైన జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యథార్థతను, మన నీతిని, మన భక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీ జీవితంలో కష్టాలు గుండా వెళ్తుంటే, నీ జీవితంలో భయంకరమైన తిరుగుబాటు ద్వారా, భయంకరమైన ఒంటరితనంలో, భయంకరమైన కష్టాల గుండా, భయంకరమైన అప్పుల గుండా, భయంకరమైన వ్యాధి గుండా వెళుతున్నా కూడా దేవుడు అన్యాయస్తుడు కాదన్న విషయాన్ని గుర్తుంచుకో. దేవుడు చెడు చేసేవాడు కాదన్న విషయాన్ని గుర్తుంచుకో. దేవుడు సర్వశక్తివంతుడు, ఆయనకి సార్వభౌమాధికారం ఉంది, ఆయనకి పక్షపాతం లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ జీవితంలో గొప్ప దీవెనను ఇవ్వగలడు, నిన్ను విడిపించి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వగలడు. ఆయన సహాయం చేయాలనుకుంటే నీకు వ్యతిరేకంగా ఎవడు నిలవలేడు. కాబట్టి దేవుని ఎడల మన కనులెత్తి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే స్థితిలోనే మనం ఉండాలి. కానీ మనము దేవుని యొక్క వాక్యం తెలియని స్థితిలోకి కానీ, దేవుని యొక్క కృప గురించి ఆలోచన లేని స్థితికి కానీ, దేవుని యొక్క ప్రణాళికల గురించిన అవగాహన లేని స్థితిలో కానీ ఉండి అపవాది యొక్క అబద్ధపు మాటల్లో పడి భ్రష్టులమైపోయే స్థితిలో మనం ఉండకూడదు. ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు మేలు చేయగలిగిన వాడని, ఆయన ఏది చేసినా మేలు కొరకే చేస్తాడని, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుందని, ఆయనకంటూ ఒక చిత్తం ఉందని మనం నమ్మి ఆయన చిత్తానికి లోబడే స్థితి మనకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వగలడు. నమ్ముదాం ప్రియులారా, వాక్యాన్ని నమ్ముదాం. వాళ్ళతో వీళ్ళతో పోట్లాడటం కాదు, వాళ్ళతో వీళ్ళతో వాదాలు పెట్టుకోవడం కాదు. ప్రేమించండి ఇతరులని. ఎవరైనా క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని, మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే వారిని ప్రేమించండి. మీ మీదుగా రాళ్ళు రువ్వుతూ ఉంటే వారిని ప్రేమించండి. వాళ్ళు రాళ్ళు వేస్తారని మీరు రాళ్ళు వేస్తే దేవునికినో దేవుని ఎరుగుని వారికి ఏది వ్యత్యాసం? ఏ మాటలన్నా, ఏ ఛాతలు చేసినా ఏ మాత్రం కూడా ద్వేషించే స్థితిలో మనం ఉండకూడదు. మనం ఓర్చుకుని దేవుని కృప కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకునే వారంగానే ఉందుముగాక. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యోబు జీవితంలో ఎన్నో సమస్యలు నాయన. ఇదిగో నాయన, యోబు చాలా యాతన అనుభవించాడు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, చాలా కాలం పాటు తన జీవితంలో ఎన్నో సమస్యలను అనుభవించాడు. ఎన్నో సమస్యల్లో తన విశ్వాసాన్ని, తన భక్తిని కాపాడుకున్నాడు. ఆయన అలాంటి కృప మాకు అందరికీ అనుగ్రహించండి. మీ సహాయం దయచేయండి. యోబులో వచ్చిన నిరాశ,
యోబులో వచ్చిన బాధ, యోబులో వచ్చిన వేదన మేము ఆలోచన చేసినప్పుడు, అవును, కష్టాల గుండా వెళుతున్నప్పుడు చాలా చాలా రకాలుగా మనస్సు అనిపిస్తుంది నాయన. కానీ ఎవరు కూడా భక్తిని విడిచి, ఎవరు కూడా అపవాది కుతంత్రపు ఆలోచనల్లో పడిపోకుండా మీ సహాయాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ జీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.